నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో క్రిక్11 క్రికెట్ టోర్నమెంటును పవర్ యూత్ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా నిర్వహించారు. మండలంలోని సుమారు 25 టీములు పాల్గొన్న ఈ టోర్నమెంట్ ఫైనల్లో 6 టీమ్స్ యూత్ విజేతగా నిలవగా పవర్ యూత్ రన్నర్గా నిలిచింది. విజేతలకు గ్రామ సర్పంచ్ ఎలిమెల శ్రీనివాస్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. టోర్నమెంట్ నిర్వహించిన పవర్ యూత్ సభ్యులకు అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో దర్పల్లి మండల కేంద్రంలో మినీ క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం ఎమ్మెల్యే భూపతిరెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. అరే మీరు మంచిగా నిల్చోరా, మంచిగా నిల్చో లైన్లో. అంతే ఉన్నారు. లడ్డు అరే చెక్ ఉంది, వాళ్ళకి ఇచ్చేసాను. తప్పు పట్టి ఇట్లా మంచిగా అవునా అంతే ఉండదు. పవర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్కు మమ్మల్ని పిలిచి బహుమతి ప్రధానస్థానికి పిలిచినందుకు పవర్ యూత్ పిల్లలకు, దర్పల్లి గ్రామంలో ఉన్న యూత్ పిల్లలందరికీ మా యొక్క నమస్కారాలు. ఇలాంటి పోటీలు రెగ్యులర్గా నిర్వహిస్తూ యూత్ను ఎంకరేజ్మెంట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దర్పల్లి యూత్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. గ్రౌండ్ విషయంలో మేము కూడా అదే స్టేజ్కి వెళ్ళి అదే ఏజ్కి వెళ్ళి వచ్చాం కాబట్టి మాకు కూడా దర్పల్లికి ఒక గ్రౌండ్ చేయాలనే ఆలోచనతో ఉన్నాము. మా పాలకవర్గం అంతా యూత్ ఉన్నారు. అందరి ఆలోచన దర్పల్లి గ్రామానికి ఒక మంచి ప్లే గ్రౌండ్ ఇవ్వాలని ఆలోచనతో అందరం ఉన్నాము. ఇటు విషయాన్ని కూడా మా కాంగ్రెస్ నాయకులు, దర్పల్లి ఉన్న నాయకులు కానీ మా మండల ప్రెసిడెంట్ చిన్నబాలరాజు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారితో కలుపుకొని ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఈ విషయం చర్చించడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వీలైనంత వరకు ఒక చిన్న గ్రౌండ్ను ప్లే గ్రౌండ్ లాగా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాము. అది దర్పల్లి యూత్కు చాలా ఉపయోగపడుతుంది. రేపు జరగబోయే చిన్న గేమ్స్ విషయంలో కానీ, రేపు పోటీ ప్రపంచంలో ఎలాంటి వ్యాయామం విషయంలో కానీ అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం దర్పల్లిలో చాలామంది యువత వెయిట్ చేస్తున్నారు. ఎక్కడైనా సరే ప్రాక్టీస్ చేయడానికి ప్లేస్ లేదు. మా దృష్టిలో అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం. దర్పల్లి గ్రౌండ్లో కంపల్సరీ పిల్లలకు యూత్ పిల్లలకు గ్రౌండ్ అనేది కంపల్సరీ అవసరం. రేపటి ఈ పోటీ ప్రపంచంలో కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ ఇలాంటి ఉద్యోగాలలో ముందుగా పోవడానికి గ్రౌండ్ అవసరము. కావున మేము వీలైనంత వరకు దాన్ని మా పీరియడ్ లోపల అనుకుంటున్నాం, కానీ వీలైనంత వరకు ఒక 1 year లోపల గ్రౌండ్ దర్పల్లికి మంచి గ్రౌండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని యూత్ అందరికీ, మా పాలకవర్గం అందరితో సహా మాటిస్తున్నాం.